నమస్తే. సో, మదురైలోని ఈరోజు లాస్ట్ డే అనమాట. అంటే మేము 3 డేస్ ఉన్నాం కదా మదురైలోని. సో, మదురైలో ఉంటుండి రామేశ్వరం వెళ్ళాము. ఆ తర్వాత మదురై మీనాక్షి టెంపుల్ కూడా వెళ్ళాము. సో, ఈరోజు లాస్ట్ డే అనమాట. ఇప్పుడైతే చెక్‌ఔట్ చేసేస్తాము. సో, ఇప్పుడు మేము వెళ్తున్నాము కోయంబత్తూర్ అనమాట. తమిళనాడులోని కోయంబత్తూరు వచ్చేసి లాస్ట్ డెస్టినేషన్ మా ట్రిప్‌ది. సో, కోయంబత్తూరు తర్వాత ఇంక డైరెక్ట్ బెంగుళూరు వెళ్ళిపోతాం అక్కడి నుండి. సో, ఈ రూమ్‌లోని 2, 3 డేస్ ఉన్నాం కదా! అంటే 2 డేస్, 1 నైట్ ఉన్నాము. సో, ఈ ఈ రూమ్ నుండి వెళ్ళడానికి అసలు ఇష్టమైతే లేదు. ఈ హోటల్ నుండి, ఈ ఊరు నుండి. ఎందుకంటే మనం ఎక్కడుంటామో అక్కడ అలవాటు అయిపోయినట్టు ఉంటది కదా! ఎన్నో ఇయర్స్ నుండి ఉన్నాము అని అనిపిస్తది. బట్ తప్పదు. మన ప్లేస్‌కైతే మనం వెళ్ళిపోవాలి కదా! సో, ఇప్పుడైతే మేమైతే లంచ్ కోసం ఆగాము. మార్నింగ్ చాలా హెవీగా బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము. ఎప్పటి నుండి ట్రిప్‌కొచ్చాం కదా! సో, మనకి ఇంత హెవీగా బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు చేస్తున్నాం అనంటే, మనం బయటికెళ్తే మనకి ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోద్ది, ఆకలేస్తది. అందుకనేసి కొంచెం హెవీగా కావాలనే తింటున్నామనమాట. సో, కుక్కీ బేబీ ఇంకా మా బావ అయితే ఏదో ఎంత తినాలో అంతే. కుక్కీ బేబీ అయితే అసలు తినట్లేదు. ఏది ఇచ్చినా కూడా తినదు. నార్మల్ ఫుడ్ అలాగే జ్యూసు ఏది తినదనమాట. తాగదు. సో, మా బావ నార్మల్. కానీ మేము ముగ్గురం అయితే ఫుల్‌గా తింటున్నాం కావాలనేసి. ఎందుకంటే మనకి ఎంత తిరగాలి అనంటే అంత ఎనర్జీ కావాలి కదా! సో, ఈరోజు కూడా బ్రేక్‌ఫాస్ట్ తిన్నాము. చెప్పాలంటే ఆకలైతే వేయలేదు. చాలా లేట్‌గా ఇప్పుడైతే 4:00 అవుతుంది. లంచ్ తిందామని అనుకుంటే ఇక్కడ ఏం లంచ్ అవైలబుల్ లేదు. సో, మళ్ళీ టిఫిన్సే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాయన్నమాట. అంటే వాళ్ళ దగ్గర ఆ రెస్టారెంట్‌లోనే. సో, అందుకనేసి ఇంక టిఫినే ఆర్డర్ చేసేసుకున్నాము. సో, ఆ తర్వాత దాని ముందు కొంచెం చాయ్ తాగుతాము. ఈ రస్క్ మేము తీసుకొచ్చామన్నమాట. చాలా స్నాక్స్ తీసుకొనొచ్చాము. రోడ్ ట్రిప్ అనంటే మనకేదో ఒకటి ఉంటే మంచిది కదా! బట్ ఏది మేము తినలేదు. అనుకున్నాం ఏదేదో తినేస్తామని. కానీ ఏం తినలేదు. అలా బ్యాగ్ తీసుకొనొచ్చాము. అలాగే తీసుకెళ్తున్నాము బ్యాగ్ కూడా. సో, ఈ రస్క్ తిన్నామన్నమాట టిఫిన్ వచ్చే లోపల. సో, మేము మీల్స్ తీసుకుందాం అనుకున్నాం కదా! అయిపోయాయన్నమాట. టైము అంటే దాటేసింది కదా లంచ్ టైము. సో, అందుకని కుక్కీ బేబీ అయితే పాపం ఏం తినలేదు మార్నింగ్ నుండి. ఆకలేస్తుంది ఫుల్‌గా తనకైతే. సో, మేమైతే టిఫిన్ చేసేసి ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మదురైలోని మేము ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అయ్యామనమాట. కోయంబత్తూర్ రావడానికి 8:30 అలా అయింది. ఎక్కువ టైం అవ్వలేదు. అంటే పర్లేదు అంత దూరం కాదు. నాకు కిలోమీటర్స్ మీద కొంచెం ఐడియా లేదనమాట. నేను టైమింగ్స్ చెప్పగలను. కిలోమీటర్స్ ఇన్ని కిలోమీటర్స్, అన్ని కిలోమీటర్స్ అని నాకు ఐడియా లేదు. బట్ నాకు టైం తెలుస్తదనమాట. అంటే ఇన్ని అవర్స్ పట్టింది, అన్ని అవర్స్ పట్టింది అనేసి. నేను ఎవరికి అడిగినా కూడా టైం చెప్పండి అని అంటాను. సో, కిలోమీటర్స్ అంత నాకు తెలీదు చెప్తే గాని. సో, ఇప్పుడైతే మేము కోయంబత్తూర్ వచ్చేసాము. హోటల్స్ అవన్నీ మేము ముందే బుక్ చేసాము. యాక్చువల్లీ మా బావ ఆఫీస్‌లోని ఇవన్నీ అవైలబుల్ అంటే వాళ్ళు చూసుకుంటారనమాట. ఇలా ట్రిప్‌కి వెళ్తున్నాము ఆఫీషియల్‌గా ఏమైనా ట్రిప్స్‌కెళ్తే మాత్రం ఆఫీస్‌లోనే వాళ్ళన్నీ బుక్ చేస్తారు. సో, మనం జస్ట్ మన హోటల్ ఏ హోటల్ కావాలి అది మనకి ఆప్షన్ ఇస్తారు. బట్ మనకి ఏ ఊరికెళ్ళాలి వాళ్ళు పంపిస్తారనమాట. ఏదైనా ఆఫీషియల్ ట్రిప్ అయితే. సో, నేను మీకు చెప్పాను కదా! ఆఫీషియల్ అంటే వర్క్ ఉంది. ప్లస్ అలాగే మేము ఇక్కడ అంటే రిలీజియస్ ప్లేసెస్‌కి వెళ్ళడానికి కూడా అలా ప్లాన్ చేసామనమాట. అలా కుదిరింది. సో, ఇప్పుడైతే మేమైతే రూమ్‌లో చెక్ ఇన్ అయిపోతాము. హోటల్ చాలా బావుంది. ఎన్నెన్ని ప్లేసెస్‌లో మేము ఆగాము కదా! అన్ని హోటల్స్‌లో చాలా చాలా బావున్నాయి. సో, ఈరోజు ఈ కోయంబత్తూర్‌లోని ఈ హోటల్‌లో ఉంటామనమాట. ఇంకా మేము రేపు ఈషా ఫౌండేషన్ వెళ్తాము. సో, అందరికీ తెలిసిందే కదా! ఆదియోగి స్టాచ్యూ చూడడానికి వెళ్తాము. ఆ తర్వాత దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. సో, రూమ్ అయితే ఇలా ఉందనమాట. ఇది స్వీట్ అంటారు కదా! సో, ఇది స్వీట్ కాబట్టి మనకి ఇక్కడ లివింగ్ ఏరియా కూడా వస్తది. ఆ తర్వాత 2 రూమ్స్ ఉంటాయి. వాష్‌రూమ్ ఉంటది. సో, చాలా పెద్ద స్పేషియస్‌గా ఉంటదనమాట రూమ్ అయితే.
రూమ్ టూర్ అయితే చేస్తాను. చూడండి రూమ్ ఎంత బావుందో. చాలా చాలా పెద్దగా ఉంది. అంటే ఎవరో ఇల్లులా ఉందనమాట. అంత పెద్దగా ఉంది. ఈ లివింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్‌గా ఉంది. సో, అంటే చెప్పాలి అనంటే మేము ఈ ట్రిప్‌కొచ్చాము. ఎన్నెన్ని ప్లేసెస్‌లో ఉన్నామో అక్కడ అసలు రూమ్ ఎంజాయ్ అయితే చేయలేదు. ఎందుకంటే మేము రావడం, చెక్ ఇన్ అవ్వడం, ఆ తర్వాత నైట్ టైమ్‌లోనే మేము ఎక్కువగా చెక్ ఇన్ అయ్యామనమాట అన్ని ప్లేసెస్‌లోని. సో, వచ్చి పడుకొని పోవడం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవడం, ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి మళ్ళీ టెంపుల్స్ తిరగడము, ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ రావడం, మళ్ళీ రెస్ట్ తీసుకోవడం. ఇదే పని అయిపోయింది మాకు ట్రిప్స్‌కొచ్చాము అనంటే. ఎందుకంటే మరి మనం దేవుడి దగ్గరికి వచ్చామనంటే ఇంక రూమ్‌లో కూర్చొని రెస్ట్ తీసుకోవడం కాదు కదా! సో, ఈరోజు మాత్రం మాకు టైం దొరికింది ఈ ట్రిప్‌లోని లాస్ట్ డే. ఈరోజు కొంచెం ఫ్రీగా ఈరోజు ఉన్నాము. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మేము లేచాము. కొంచెం నేనైతే లేట్‌గా లేచాను. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసేసి వచ్చాను రూమ్‌కి. ఆ తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే ట్రిప్పుల్లోనే ఇంకా కాళ్ళు, చేతులు అన్నీ నొప్పులు అయిపోతాయి. సో, అందుకనేసి ఇంకా రెస్ట్ అయితే తీసేసుకున్నాము. సో, ఇప్పుడైతే మేమెళ్తున్నాము కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌కనమాట. సో, ఆదియోగి స్టాచ్యూ ఉంది కదా! సో, అక్కడ దర్శనం చేసుకోవడానికి. సో, దాని ముందైతే మేము లంచ్‌కైతే ఆగుతాము. సేమ్ మాకు ఈరోజు కూడా ఆకలైతే వేయట్లేదు. బట్ మనకి ఇక్కడ మళ్ళీ ఈషా ఫౌండేషన్‌కెళ్తే ఆ ప్లేస్‌లోనే ఇంకా ఏమి ఉండదనమాట అవైలబుల్. అంటే రెస్టారెంట్స్. సో, అందుకనేసి ఇంకెక్కడో ఒక దగ్గర ఆగి ఏదైనా తిని అప్పుడు మళ్ళీ మేము స్టార్ట్ అయిపోతాము. సో, మనకి ఇప్పుడు మేమెందుకు ఈ టైంలోనే వెళ్తున్నాము అనంటే మార్నింగ్ వెళ్ళొచ్చు. మార్నింగ్ ఖాళీగానే ఉన్నాము యాక్చువల్లీ. మేము రూమ్‌లోనే ఉన్నాము. బట్ మార్నింగ్ వెళ్తే ఫుల్ ఎండ కదా! సో, చిన్నపిల్లలు ఆ తర్వాత పెద్దవాళ్ళు తీసుకొని ఎండలోని ఓపెన్ స్పేస్‌లోని అలా తిరగలేము. ఎంజాయ్ కూడా చేయలేము. మన స్టాచ్యూ చూసేటప్పుడు, దేవుని దర్శనం చేసేటప్పుడు. సో, అందుకని మేము అనుకున్నాము ఆరామ్సే వెళ్దాం అనేసి. అంటే లైక్ కొంచెం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత కొంచెం ఆఫ్టర్‌నూన్ అలా అవుతది కదా! సో, అక్కడ ఆ టైంలోనే వెళ్తే ఏంటంటే మనం వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతది. 2 అవర్స్ అనమాట. మేమున్నే రూమ్ నుండి ఈషా ఫౌండేషన్ వెళ్ళడానికి 2 అవర్స్ పడుతుంది కరెక్ట్‌గా. సో, మా బాబు చూసారు టైమింగ్ ఎంత పడుతుందా ఏంటి అనేది. సో, అలాగా కాలిక్యులేట్ చేసుకొని మేము అనుకున్నాం ఆఫ్టర్‌నూన్ వెళ్దాంలే. నైట్ కల్లా రూమ్‌కొచ్చేయొచ్చు అనేసి. సో, అందుకనేసి మేము ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అయ్యాము. సో, వెళ్ళేటప్పుడు ఇంకా అంటే దారిలోనే ఇంకా లంచ్ చేసేద్దాం అనేసి ఇక్కడ ఆగాము. సో, లంచ్ చేయడానికి ఇక్కడ శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ అంట. ఈ రెస్టారెంట్‌లోనైతే ఆగాము. సో, ఇక్కడ మేమొచ్చేసరికి ఖాళీ లేదనమాట. కొంచెం వెయిట్ చేసిన తర్వాతే మాకు సీట్ అయితే దొరికింది. అంత డిమాండ్ ఉంది. అంత రష్ ఉంది. సో, సింపుల్‌గా మీల్ తీసేసుకున్నాము. ఎందుకంటే అంటే అనుకున్నాము ఇప్పుడు తిందామా వద్దా అనేసి. మళ్ళీ అక్కడ 2 అవర్స్ జర్నీ చేసిన తర్వాత అక్కడ ఆదియోగి అక్కడ ఉంటాయంట స్టాల్స్. బట్ మనకి ఎంత రష్ ఉంటదో అసలు మళ్ళీ టైం పడతది. వీక్‌నెస్ వస్తది. ఎందుకులే అనేసి కొంచెం ఏదో ఇష్టం ఎంతుందో అంత తినేస్తే అయిపోద్ది. సో, మనకి 2 వెజ్ కర్రీస్ ఇచ్చారు. సాంబార్ ఇచ్చారు. పప్పు అలాగే ఒక స్వీట్ ఐటము, పాపడ్ ఇచ్చారు. పెరుగు, మిరపకాయలు ఉంటాయి కదా! అవి ఇచ్చారు. సో, ఇక్కడ రైస్‌లోనైతే కందిపొడేసుకొని, ఘీ ఏసుకొని తింటున్నాను. నాకెంత ఇష్టము కందిపొడి అంటే. బట్ ఫస్ట్ కొంచెం రెగ్యులర్‌లీ మమ్మీ కూడా చేసేవారు. ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట. ఇలాగ బయటకి ఎప్పుడైనా వస్తే తింటున్నాము. ఆ తర్వాత తినేసాక లాస్ట్‌లోనే పాన్ ఈజ్ వెరీ మస్ట్ అనమాట. చాలా బావుంటుంది కదా! రెస్టారెంట్స్‌లోనే మనకి ఇలా ఇస్తారు కదా! సో, పాన్ కూడా తిన్నాము. Continue for 1 kilometer.
సో ఇక్కడైతే నేను మీతో ఒక మాట షేర్ చేస్తాను. 2023లోని మేము కర్ణాటక ట్రిప్ వెళ్ళామన్నమాట. సో ఆ వీడియోస్ అన్ని మీతో షేర్ చేశాను. ఆ టైంలోని మేము ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. అక్కడ శివ స్టాచ్యూ ఉండాలన్నమాట. సో అక్కడ నేను ఫొటోస్ కూడా తీసుకున్నాను, నాకు బాగా గుర్తు. అంటే నైట్ టైంలో అనమాట. సో స్టాచ్యూ దగ్గర తీసుకున్నాను ఫొటోస్. అక్కడ తీసుకున్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు మనము కొన్ని ప్లేసెస్ మనము వీడియోస్ చూస్తాము, ఫొటోస్ చూస్తాము. ఓహో ఇక్కడ ఉందా, ఈ అంటే దేవుడు ఇక్కడ ఉన్నారా, ఇక్కడ కాశీలో దేవుడు ఇలా ఉంటారా అంటే ఉంటుంది కదా. సో ఆదియోగి వీడియోలు ఫొటోస్ అందరు పెడుతుంటుంటే ఓహో ఆదియోగి కోయంబత్తూరులోని బిగ్గెస్ట్ స్టాచ్యూవా, మనం వెళ్ళాలి ఎప్పుడైనా అనేసి. బట్ ఫొటోస్ తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను అనమాట, నేను ఎప్పుడు వెళ్తానో ఏంటో అసలు వెళ్ళి అంటే యోగం ఉంటుంది కదా. సో అది ఉందో లేదో కూడా తెలియదు, ఎప్పుడు చూస్తానో ఏంటో అనేసి ఐ విష్ వెళ్ళుంటే బాగున్ను అని అనిపించింది అనమాట ఆ ఫొటోస్ తీసుకున్నప్పుడు. సో అది యాక్చువల్లీ నిజంగా అయిపోయింది అనమాట. అంటే నేను అనుకోలేదు, అంటే ఎప్పుడూ వెళ్తాం అనుకున్నాను, కానీ ఇంత తొందరలోనే మనము కోయంబత్తూరు వెళ్తాము, రియల్గా ఆదియోగిని చూస్తాము, లైవ్ చూస్తాము అని అనుకోలేదు. సో అంతే కదా. అంటే మనం నిజంగా ఏదైనా మనసులోనే అనుకుంటే రియల్గా అంటే విత్ హార్ట్ ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది కదా. సో ఆ రోజు అలా జరిగిందనమాట. నేను ఫోటో తీసుకున్నప్పుడు అనుకున్నాను ఎప్పుడు వెళ్తామో ఏంటో దేవుడి దగ్గరికి అనేసి అనిపించింది. బట్ నిజంగానే ఈరోజు వచ్చాము, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆల్ థ్యాంక్స్ టు మై బావా అనమాట. ఎందుకంటే బావ ఈ ట్రిప్ ప్లాన్ చేశారు. తర్వాత నన్ను మమ్మీని కూడా రమ్మన్నారు అనమాట. మీతో రండి వెళ్దాము అనేసి, బాగుంటుంది అన్ని రిలీజియస్ ప్లేసెస్కి వెళ్తాము. ఎందుకంటే బావకు తెలుసు మాకు అన్ని రిలీజియస్ ప్లేసెస్కి వెళ్ళడం చాలా ఇష్టం అనేసి. సో అలాగా బావ ఈసారి తమిళనాడు ట్రిప్ ప్లాన్ చేశారు. సో ఆల్ థ్యాంక్స్ టు మై బావా. సో అలాగే రామేశ్వరం కూడా వెళ్ళాము కదా, మీతో డీటెయిల్గా వీడియోస్ అన్ని షేర్ చేశాను, చూడండి తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ అన్ని. సో మనకి అంటే ఆదియోగి దగ్గరికి వచ్చి ఓన్లీ స్టాచ్యూ చూద్దాం అనుకున్నాను, బట్ నాకు నిజంగా తెలియదు ఇక్కడ 2 టెంపుల్స్ కూడా ఉంటాయి. సో ఒక టెంపుల్ వచ్చేసి భైరవి టెంపుల్ అనమాట. ఆ తర్వాత ధ్యానలింగము. సో లైఫ్లో ఒకసారైనా ఇక్కడికి రావాలి. మీరు ఒకవేళ తమిళనాడు వస్తున్నారు అని అంటే తప్పకుండా కోయంబత్తూరు అయితే రండి. ఇక్కడ ఒకసారైనా మనం ఆదియోగిని చూడాలి. ఆ తర్వాత 2 టెంపుల్స్ ఉన్నాయి కూడా, అక్కడ కూడా దర్శనం చేసుకోండి. సో మనకు అక్కడ వెళ్ళడానికి అయితే ఇక్కడ బుల్లక్ కార్డ్స్ ఉంటాయి కదా, సో అవైతే అవైలబుల్ ఉంటాయి, ప్రొవిజన్స్ వెళ్ళడానికి రావడానికి. బట్ వెళ్ళినప్పుడు ఓకే, వచ్చినప్పుడు ఒకవేళ నైట్ అయిపోతుంది అని అంటే అవన్నీ క్లోజ్ చేస్తారు. సో చూసుకొని మనం వెళ్ళాలి. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు అంటే నడుచుకుంటూ వచ్చామన్నమాట, బై వాక్. ఎందుకంటే అవన్నీ క్లోజ్ చేస్తారు. 9:30 అయిపోయింది రిటర్న్ వచ్చేసరికి. వెళ్ళేటప్పుడు మాత్రం వెళ్ళాము. టికెట్ సరిగా నాకు గుర్తులేదు, 100 or 500 ఎంతో తీసుకున్నారు. బాగా టికెట్ చేశారు కదా, సో నాకు ఐడియా లేదు. సో ఇక్కడ మనకి చాలా పెద్ద ఏరియా అనమాట, ఎన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అనమాట. సో అందుకని నడుచుకుంటూ వెళ్ళడం కొంచెం కష్టమే పెద్దవాళ్ళతోని. మా మమ్మీకి కూడా కొంచెం లెగ్ ప్రాబ్లం ఉంది, ఆ తర్వాత కుకి బేబీ కూడా ఉంది కదా. సో అందుకనేసి మేము ఇది బుక్ చేసుకున్నాం అనమాట. సో ఎదురుగా చూస్తున్నారు కదా, అదే ఎంట్రన్స్ అనమాట భైరవి టెంపుల్, అలాగే ధ్యానలింగం టెంపుల్ వెళ్ళడానికి. సో మేము వచ్చేసరికి వర్షం పడింది. ఆ తర్వాత లైట్ షో అయితే క్యాన్సిల్ అయింది అని చెప్పారు. సో ఇది ఒకటి చూడలేదనే రిగ్రెట్ అయితే ఉంది. ఎందుకంటే వర్షం పడకపోతే లైట్ షో ఉంటుంది కదా, సో అది మస్ట్ చూడాలన్నమాట. అన్ని లార్డ్ శివ అది అన్ని స్టోరీస్ చెప్తారు, చాలా చాలా బాగుంటుంది. బట్ మిస్ అయ్యాము.
మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇక్కడే ఆగామన్నమాట డిన్నర్ చేయడానికి శ్రీ అన్నపూర్ణలోనే. ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ తిన్నాం కదా, టేస్టీగా అనిపించింది. సో అందుకనేసి సో ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది, చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. సో ధ్యాన్ లింగం దగ్గర అక్కడ మనకి వీడియో షూటింగ్ ఎలా లేదు కానీ లింగం అనమాట, అక్కడ చాలా పీస్గా ఉంది, చాలా సైలెంట్గా, అసలు ఎవరు ఏం మాట్లాడకూడదు. టెంపుల్లోకి వెళ్తే మాత్రం సైలెంట్గా వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని వచ్చేయాలి. సో అవన్నీ కూడా చాలా చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో మేమైతే డిన్నర్లోని సింపుల్గా సాంబార్ ఇడ్లీ తీసుకున్నాము. ఈరోజు కోయంబత్తూరులోని లాస్ట్ డే, అలాగే తమిళనాడులో కూడా లాస్ట్ డే, అలాగే నా తమిళనాడు వీడియోస్లోని కూడా లాస్ట్ వీడియో అనమాట. సో రూమ్కి అయితే వచ్చేసాము, రెస్ట్ తీసుకుంటున్నాము. రేపు ఎర్లీ మార్నింగ్ కాదు, మామూలుగానే లేచి ఇంకా బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోతాము, ప్యాకింగ్ అవన్నీ చేసుకొని. సో నేను హోప్ చేస్తున్నాను మళ్ళీ తొందరలోనే ఒక మంచి రిలీజియస్ ప్లేస్కి వెళ్ళాలనేసి.